గత నెల రోజుల నుండి రోడ్లపై ధాన్యం ఆరబోశారు రైతులు. అకాల వర్షం వల్ల ధాన్యం అంతా తడిసి ముద్దైంది. నిజామాబాద్ జిల్లాలోని జక్రాన్పల్లి మండలం అర్గుల్ గ్రామంలో ఇక్కడ రైతాంగం కూడా ధాన్యం తడిసిపోయిందని చెప్పి పూర్తిగా ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది. అఖిల భారత రైతు సంఘం ఆధ్వర్యంలో తడిసిన ధాన్యాన్ని పరిశీలించారు ఆ పార్టీ నాయకులు. మనతో మాట్లాడేందుకు అఖిల భారత రైతు సంఘం నాయకులు ఉన్నారు, వారిని అడుగుదాం. సార్ చెప్పండి, ముఖ్యంగా మీరు ధాన్యం కుప్పలు చూశారు. అసలు రైతులు నెల రోజుల నుండి ధాన్యం ఆరబెట్టడం, కప్పడం ఇదే పరిస్థితి ఉంది. అర్గుల్ గ్రామంలో సహకార సంఘం ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు పూర్తిగా నత్తనడకగా సాగుతుందని చెప్పొచ్చు. దీన్ని చూసి అసలు మీరేమంటారు? మొదట రైతాంగ బాధల్ని ప్రపంచానికి తెలియజేయడానికి ప్రయత్నిస్తున్న ఆర్టీవీకి నేను అభినందనలు తెలియజేస్తా ఉన్నా. ఈ నేపథ్యంలో ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను మేము సంఖ్య పెంచాం, ఎలాంటి ఇబ్బంది లేకుండా చేస్తాం అని చెప్పేసి ఆర్భాటంగా ప్రకటనలు చేశారు. ఆర్భాటంగా కానీ కొండంత రాగం తీసి ఏదో పాట పాడినట్టుగా ఈరోజు ప్రభుత్వ పని విధానం ఉందని చెప్పక తప్పట్లేదు. అరుగుల్ గ్రామ పరిధిలో, అరుగుల్ సొసైటీ పరిధిలో, అరుగుల్లోని అట్లాగే పుప్పాలపల్లి, అట్లాగే అనేక సికింద్రాపూర్ అనేక గ్రామాల్లో ఇవాళ 40 నుంచి 50% ఒడ్లు అన్ని రోడ్ల మీదనే ఉన్నాయి. రోడ్ల మీద ఉండి 3 సార్లు తడిసినాయి, ఎండినాయి, లేఖలు వచ్చినాయి. ఒకటైతే, రెండవది సంచులు నింపి రోడ్డు మీద ఉంచారు, 10 రోజులు అవుతుంది, ఇలా సంచులు నింపి తడిసినాయి. మూడవది విషయాన్ని ఒకసారి పరిశీలిస్తే ఇలా అరుగుల్ సొసైటీ కానీ, మాక్నూరు మండల పరిధిలోని సొసైటీ కానీ ఇక్కడ క్వింటాల్కు 4 కిలోల కర్త తీసుకుంటామని చెప్పేసి 4 కిలోలు అదనంగా జోకి సంచులు నింపిన తర్వాత రైస్ మిల్లు పోయిన తర్వాత అక్కడ ఇంకా 4 కిలోలు కావాలి ఇస్తానే మీరు మా అంతలో మేమే ఇస్తున్నామని రైతులతో కమిట్మెంట్ చేయించుకొని జోక్కుంటాం, లేకపోతే మీరు కాంప్లైంట్ చేస్తే బాగుండదు. మీరు కాంప్లైంట్ చేయనంటేనే అంటే దీని లెక్క ప్రకారంగా 8 కిలోల కడత తీసుకోవడం అనేది ఎవరు ఇల్లు ముంచుతారని చెప్పి రైస్ మిల్ యజమానులని, సొసైటీ నిర్వాహకుల్ని, అట్లాగే ఐకేపీ కొనుగోలు కేంద్రాలని వీళ్ళంతా దొంగలు ఊరు పంచుకున్నట్లు ఈ రకంగా చేస్తూ ఉన్నారు. ఇవాళ మేము చూస్తూ ఉన్నాం ఈ సంచులు, అట్లాగే మొత్తం కుప్పలు చూసినాం. మరి ఎక్కడ మీరు పోయినారు? ఎమ్మెల్యే గారు, రూరల్ ఎమ్మెల్యే గారు మీరు ఎక్కడున్నారో అడుగుతా ఉన్నా నేను. మీకు కోపం వస్తే రావచ్చు, రైతులంతా కూడా రోడ్ల మీద రాబోతున్నారు. మీ సొసైటీ ప్రెసిడెంట్ గారికి అడిగితే మేము ఏం చేయాలి, మా ఎమ్మెల్యే చెప్పినాం, కలెక్టర్ చెప్పినాం, 10 సార్లు చెప్పినాం అని చెప్పి సొసైటీ చైర్మన్ అంటుండు. పాప ఆయన ఏం చేస్తాడు? రైతులతో రోడ్డు మీద కూర్చోవడమే, గత్యంతరం లేదు. అదే సమయంలో మేము ఒకటి చెప్తా ఉన్నాం, కడతా పేరు మీద తీసుకుంటున్న రైస్ మిల్లర్స్ పైన చర్య తీసుకోవాలి. గతంలో కూడా 4 పంటలు కూడా అదే జరిగిందని చెప్పేసి కూడా మేము చెప్పాం. అందుకని ఈరోజు మీరు బాహటంగా చాలా ఓట్ల బ్యాంక్ కోసం ప్రచారం చేసుకుంటున్నదని చెప్పక తప్పదు అని చెప్తున్నా నేను. అందుకనే వెంటనే యుద్ధ ప్రాతిపదికన లారీలు లేవంటున్నారు, హమాలీలు లేరంటున్నారు. లారీలు రాష్ట్రంలో లేవా, లేదా పక్క జిల్లాలు లేవా, మన దగ్గర లేవా? కానీ ఒక సంచికి 10 రూపాయలు ఎక్కువ ఇస్తా అంటే లారీ వస్తుంది. ఎక్కడికి వెళ్ళి వస్తుంది మీరు ఆ లారీలు? రైతులు 10 రూపాయలు ఎక్కువ ఇస్తే లారీ వస్తుంది వెంటనే. మరి ఎందుకు ఇది మీకు కనబడట్లేదా? ఇవాళ మేము డిఎస్ఓ గారికి ఫోన్ చేస్తే బిజీ టోన్ పెట్టాడు, డీసీఓ గారు ఫోన్ చేస్తే రింగ్ అయింది, లేపట్లేదు. ఇదేందండి కథ? జిల్లా అధికారులు రైతుల్ని కాపాడాల్సిన వాళ్ళు అందుబాటులో ఉండరా? 24 గంటలు మేము సేవ చేస్తామని చెప్పేసి మాట్లాడుతున్న అధికారులారా, ఫోన్ లేపి జవాబు చెప్పే తీరిక మీకు లేకపోతే బిజీ టోన్ పెట్టుకుంటే ఇది ఎవరికి మేము ఫిర్యాదు చేయాలి రైతు సంఘంగా? అయితే గత ప్రభుత్వం ఏం చెప్తుంది, రైతులకు ఇబ్బందులు కాకుండా హమాలీ ఛార్జీలు, లారీ కిరాయిలు కూడా ప్రభుత్వమే చెల్లిస్తుందని చెప్పి ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా ఈ గత సంవత్సరము, ఈ సంవత్సరము పోయిన రైతులకు ఒక్క హమాలీ కానీ, లారీ కిరాయిలు కానీ రైతులకు చెల్లించిన దాఖలు ఇదంతా కూడా సహకార సంఘాలు, మహిళా సంఘాలు, కొనుగోలు కేంద్రాల్లో ఉన్నదాన్ని అన్ని తినేస్తున్న పరిస్థితులు. దీనిపైన ఏం చెప్తారు? గంగన్న 3 సంవత్సరాలు కాదే, 2011 నుంచి బకాయిలు ఉన్నాయని చెప్పేసి మేము చెప్తా ఉన్నాం. ఇప్పటికీ మేము తెల్ల కాగితం మీద 10 సార్లు దరఖాస్తులు రాసి ముఖ్యమంత్రికి పంపించాం, పాత ముఖ్యమంత్రికి, కొత్త ముఖ్యమంత్రికి. ఆ 2 ముఖ్యమంత్రులు కూడా రైస్ మిల్లర్స్ కోసమే ఉన్నారు తప్ప రైతుల కోసం లేరని చెప్పేసి చెప్పక తప్పదు. ఇది 11 సంవత్సరాలు అవుతా ఉంది. అందుకని ఈ వెలుగులో మీరు ఖచ్చితంగా విచారణ జరపాల్సింది. మీరు చెప్పింది 100% 100% నిజం. రైతుల పక్షాన మీరు నిలబడుతున్నారు.
పాత్రికేయ మిత్రులు కూడా మేము రైతు సంఘం తరఫున నా పేరు అభినందనలు చెప్తా ఉన్నాను. నా పేరు వి ప్రభాకర్, అఖిల భారత ఐక్య రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. రాష్ట్రం అంతా ఇట్లే ఉందని చెప్పేసి కూడా చెప్తా ఉన్నాను. ఓకే, మీరు చెప్పండి. ప్రధానంగా రైతాంగం కూడా ఏదైతే వర్షాకాలమే సన్నధాన్యం పండిస్తారు, ప్రభుత్వము 500 బోనస్ ఇస్తామని చెప్పడంతో యాసంగి కూడా సన్నధాన్యం పండిస్తున్న పరిస్థితుల్లో దీనివల్ల రైతుల దగ్గర నుండి ధాన్యం కొనుగోలు సహకార సంఘాలు, మహిళా సంఘాలు కొనుగోలు కేంద్రాల ద్వారా సరైన సమయంలో కొనకనే రైతులను ఇబ్బంది పాలకు గురి చేస్తుంది అనేది వాస్తవమని రైతులు చెప్తున్న పరిస్థితి. వాస్తవం కూడా అది. ఎందుకంటే ప్రభుత్వము 500 రూపాయల బోనస్ ఇస్తామంటే దొడ్డు ధాన్యం వేసే వాళ్ళు కూడా సన్నధాన్యాలు వేసిండ్రు. సరే, తొందరగానే ధాన్యం వరి కటింగ్ చేసి రోడ్ల మీదకి ధాన్యాన్ని తీసుకొచ్చిండ్రు. కానీ నెల 15 రోజుల నుంచి దీన్ని చూసినోడు లేడు, తీసుకుపోయినోడు లేడు. ప్రధానంగా మాటలు కోటలు దాటుతున్నాయి తప్ప కాళ్ళు గడప దాటట్లేదు అన్నట్లు ప్రభుత్వం ఎన్ని పెద్ద పెద్ద మాటలు చెప్పినా రైతాంగం మాత్రం రోజు ఏడుపు తప్ప ఇంకోటి లేదు. ఎందుకంటే ఇవన్నీ నానిపోయి మొలకలు వస్తే రైస్ మిల్లోడు తీసుకోడు. రైస్ మిల్లోడు తీసుకోకపోతే పెట్టిన పెట్టుబడి వచ్చే పరిస్థితి లేదు. కాబట్టి ప్రభుత్వం మాటలు కాదు, చేతల్లో చూపెట్టాల్సినటువంటి అవసరం ఉంది. నెల 15 రోజుల నుంచి కూడా మీకు లారీలు దొరుకుతలేవు, లేబర్ దొరుకుతలేదు, సంచులు దొరుకుతాయి. ఒకటి ఉంటే ఒకటి ఉండట్లేదు. అన్నీ దొరికిన తర్వాత రైస్ మిల్లుకు అయితే వాడు దించుకొని అంటున్నారు. ఒక్క లారీ 8 రోజులు అన్ని రైస్ మిల్లు తిరిగిందని చెప్పి మా సొసైటీకి సంబంధించినటువంటి ఒక వ్యక్తి నేను మాట్లాడితే చెప్తున్నాడు. అంటే ఇంత దుర్భరంగా పరిస్థితి ఉంటే మరి వీళ్ళు రైతులకు చేస్తున్నది ఏంటి అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నా. ఇప్పటికైనా ఏ రైస్ మిల్లుకైతే కేటాయింపులు ఉంటాయో వాడు అన్నీ మూసుకొని తీసుకునే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటేనే వాళ్ళు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. వాళ్ళు ఏమంటున్నారు, మాకు కర్ణాటక నుంచి 19 రూపాయలకే వస్తున్నది కాబట్టి మేము అవే తీసుకుంటాం, కానీ ప్రభుత్వం ఇచ్చే 2300 మేము ఎందుకు తీసుకోవాలని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్న పరిస్థితి కూడా ఇవాళ నిజామాబాద్ జిల్లాలో కొనసాగుతుంది. అందుకోసం రైస్ మిల్లర్స్ తోకలు కట్ చేస్తే తప్ప రైతులకు లాభం జరగదు. ఇప్పటికైనా రైస్ మిల్లర్స్ మీద చర్యలు తీసుకొని ఖచ్చితంగా రైతాంగాన్ని కాపాడాలని చెప్పి అఖిల భారత ఐక్య రైతు సంఘం తరఫున నేను డిమాండ్ చేస్తున్నా. నేను రాష్ట్ర కార్యదర్శి బి దేవారాం. ఓకే, మీరు చెప్పండి. ప్రధానంగా మీరు ఎన్ని ఎకరాలు కోసారు? మీ పేరేం పేరు? ఎన్ని ఎకరాల సన్నధాన్యం వేశారు? ఏంది పరిస్థితి? పేరు భోజరాం, తొగరి భోజరాం. నేను 4 ఎకరాలు వేసినాను. 4 ఎకరాలు వేసిన తర్వాత కూడా ఈ పరిస్థితి ఉన్న కటింగ్ చేసి ఇప్పుడు నెలకు ఎక్కువ అయిపోయింది. సంచులు నింపి 10 రోజులు అవుతుంది. ఇట్లా నడుచుకుంటా పోతే ఇదివరకు 4 సార్లు 5 సార్లు మేము మరొక వేసుకుంటా కూలీలను పెట్టుకుంటా ఎంత నష్టం ఉంటుంది. ఇవాళ తెస్తాం, రేపు తెస్తాం, లారీలు దొరకలేదు. ఇది పద్ధత? అడిగినాం, వాళ్ళు అసలు అయిన జవాబు వాళ్ళ దగ్గర లేదు. మా దగ్గర సంచులు లేవు, సంచులు ఉంటే మంది లేరు, మంది ఉంటేనే లారీలు లేవు. ఇవే ప్రశ్నలు అలా. ఎందుకంటే వాళ్ళ భరోసాతో మనం నింపినప్పుడు ప్రభుత్వం ఎందుకు చెప్పింది సన్నాలు వేయమని? మేము వేయకపోతుంటే ఏదన్నా వేసుకుంటుంటే మళ్ళీ సన్నాలు వేస్తే మీ సన్నాలు వేసిన తర్వాత మేము తర్వాత లేపుతామంటే ఎందుకన్నా ఇవన్నీ చేసింది? ఇకనైనా కానీ శ్రద్ధ చేసి ఇప్పుడు నష్టం వాళ్ళు నానిపోయిన ఆటలకు ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు నింపాలంటాడు. ఎందుకంటే ఇప్పుడు ఏం చేయాలి? అవి ఇక్కడ మరికొంతమంది రైతులు వారిని అడుగుదాం, అడిగే ప్రయత్నం అయితే చేద్దాం. నువ్వు ఎన్ని ఎకరాలు వేసావు? ఏంది నీ వడ్ల పరిస్థితి? ఎన్ని రోజులు కోసి? నమస్కారం అండి, నా పేరు రమేష్ అండి. మాది యాక్చువల్లీ బాన్సాడ. ఇక్కడ వచ్చి కౌలు చేస్తున్నాను. నేను ఇక్కడ దాదాపుగా 10 ఎకరాలు పొలం వేసాను. అయితే ఇప్పుడు కోసి కూడా 1 నెల 10 రోజులు అవుతుంది కోసి. అలా ఎండబెట్టిన తర్వాత మళ్ళీ ఒకసారి వర్షం పడ్డది. వర్షం పడ్డ తర్వాత మళ్ళీ ఆర్పేసినాం. మళ్ళీసారి వర్షం పడ్డది. ఇలా 3 సార్లు వర్షం పడి నానా తిప్పలు పడుతున్నాను. నేను దాదాపు 10 ఎకరాలు ఉంది, అది తడిసిపోయినాయి. ఇప్పుడు కింద మొలకలు వచ్చేసినాయి. అక్కడ పోయి అడిగితే ఏమంటారు వాళ్ళు, సోషల్ అడిగితే హమాలీ లేరు అది లేదు అంటున్నారు సార్. సెక్యూరిటీని అడిగినా ఎవరిని అడిగినా సరే హమాలి లేదంటారు. హమాలి ఇంత పెద్ద ఊర్లో హమాలి లేకుంటే ఎట్లా పరిస్థితి మాది? మొత్తంగా చూడొచ్చు, రైతులైతే నానా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. ఎందుకంటే మేము నెల 10 రోజులైంది ధాన్యం కోసి నేను కౌలుకు చేస్తున్నాను. కౌలుకు చేసిన ధాన్యం అమ్మాలంటే సహకార సంఘం వాళ్ళు కొనుగోలు చేస్తలేరు, హమాలి లేరు, ఇవన్నీ బ్యాగులు లేవు, లారీల కొరత వల్ల మేము కొనటలేదని సమాధానం చెప్తున్నారు. ప్రభుత్వము సన్నధాన్యం వేయమని చెప్పింది, సన్నధాన్యం వేసాం. ఇంతవరకు కూడా కొనుగోలు చేయకపోవడంతో మేము పూర్తిగా ఇబ్బందుల పాలవుతున్నామని చెప్తున్నారు. మరోవైపు తడిసిన
ధాన్యాన్ని అఖిల భారత రైతు ఐక్య సంఘం పరిశీలించింది. రైతాంగం కోసం వాళ్ళు చేస్తున్న శ్రమ అంతా ఇంత కాదని చెప్పి తడిసిన ధాన్యాన్ని కూడా పూర్తి స్థాయిలో ప్రభుత్వం కొనుగోలు చేయాలని చెప్పి అఖిల భారత రైతు ఐక్య సంఘం డిమాండ్ చేస్తున్న పరిస్థితి. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా అజీంతో గంగారెడ్డి, RTV నిజామాబాద్. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.